మంచిది. చదవబడినటువంటి వాక్య భాగము లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుండి 23 వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. యేసుక్రీస్తు ఆయన కల్వరి శిలువలో సిలువ వేయబడి ఆయన సమాధిలో పాతిపెట్టబడిన తర్వాత 3వ దినమందు ఆయన సజీవునిగా తిరిగి లేపబడిన తర్వాత 3 రోజులైన తర్వాత ఆయనను గూర్చి ఎమ్మాయి మార్గమందు జరిగిన సంభాషణ ఈ చదవబడిన వాక్య భాగంలో. యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి తిరిగి 3వ దినమందు లేపబడిన తర్వాత ఆయన వెంటనే ఆరోహణము కాలేదు. ఆయన కొన్ని దినములు భూమి మీద పునరుత్థానుడైన దేవుడు మహిమ శరీరమును దాల్చుకొని ఆయన కొందరికి కనపడి ఆయన సంచరించిన దేవుడుగా ఉన్నాడని ప్రభు పేరట మీకు సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. ఈ చదవబడిన వాక్య భాగంలో ఆయన తిరిగి లేపబడిన తర్వాత 3వ దినమందు వారికి అదృశ్యుడ అంటే కనపడినని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే బైబిల్లో కొన్ని చోట్ల ఆయన 8వ దినమందు కూడా వారితో ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉన్నది. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాకని అని దేవుని వాక్యం ఉన్నది. ఆ తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనములో యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి అని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట ఉన్నది. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారి కగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకొక చోట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనములో ఈ ఆయన 40 రోజులు కొందరికి శిష్యులకు, కొన్ని సందర్భాల్లో స్త్రీలకు, కొన్ని సందర్భాల్లో తనను వెంబడించిన అపోస్తులకు 500 మందికి పైగా కనబడినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. దేవుడి మాటలు దీవించునుగాక. ఇప్పటి వరకు అంటే ఈ 2026 వరకు కాదు, కానీ అప్పటికి అంటే అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘాన్ని స్థాపించినప్పుడు కొందరు యేసుక్రీస్తు మరణ పునరుత్థానమును చూచిన వారు పౌలు కాలములో కొరింథీ సంఘం స్థాపింపబడినప్పుడు అప్పుడు రాయబడిన లేఖన సందర్భంలో వారికి వివరించనై ఉన్నప్పుడు తెలియపరిచిన సందర్భం, అప్పుడు చూచిన వారు ఇప్పుడు కూడా ఉన్నారు అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పౌలుతో తెలియజేయబడినటువంటి మాట. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత 40 రోజులు ఆయన అందరికీ కనబడిన తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత కూడా కనపడ్డాడు. ఆయన ఆరోహణమైన తర్వాత కూడా కనపడ్డాడు. ఎవరు కనపడ్డాడు? ఆయన అపోస్తుల కార్యంలో మనకు తెలుసు. ఒక ఆయన, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత ఆయన మరల ఎవరికి కనపడలేదు అన్నది అవాస్తవం. ఆయన కనబడ్డాడన్నది వాస్తవం.
కనపడినందునే, సౌలు యేసుక్రీస్తును చూచినందుననే ఆయన సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈ దినాల్లో కూడా కొందరు ఆయనను ఎవ్వరు కూడా చూడలేదని కొందరు తెలియపరుస్తారు. కొందరు ఉన్నారు వితండవాదులు. కానీ ఒక వ్యక్తి దేవుని నమ్ముకోవడానికి, సౌలు వలె పౌలుగా మారడానికి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే సాధు సుందర్ సింగ్. ఆయన అన్నాడు, ఈ రాత్రి ఈ తెల్లవారుజామున నీవు నాకు గాన కనపడకపోతే నా ఇంటి పక్కనున్న రైల్వే ట్రాక్ కింద పడి నేను చనిపోతా. నువ్వు నాకు కనపడాలి. నువ్వు కనపడితేనే నీవు నాకు నిజమైన దేవుడు అని నేను గుర్తెరుగుతా. నువ్వు నాకు కనపడితేనే నువ్వు కలవరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు అని నేను నమ్ముతా. అనేకులకు నేను నీ గురించి సమాచారం ఇస్తా, నిన్ను గురించి సువార్త ప్రకటన చేస్తా అని ఆ సేవకుడు తీర్మానించుకున్న తీర్మానం ప్రకారంగా 5 నిమిషాలు ఉంది, 2 నిమిషాలు ఉంది, 1 నిమిషం ఉంది. అటు వెళ్ళాలనుకున్న సందర్భంలో సాధు సుందర్ సింగ్ అయ్యగారికి దేవుడు కనపడ్డాడు. ఇదిగో నేనే నీ క్రీస్తును అని. ఇప్పుడు నమ్ముతావా అని. కాబట్టి సంగమా, విశ్వసించితే ఆయన ఎవరికైనా కానీ కూడా ఆయన వారి పక్కన, వారి పక్షాన, వారి ముందు ఉండే దేవుడని మీకు మనవి చేస్తూ ఉంటున్నా. మరలా చదవబడిన వాక్య భాగంలోనికి వద్దాం. ఆయన ఈ ఒక 2-3 వారాలు క్రీస్తు పునరుత్థాన పాఠములను గురించి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ చదవబడిన 13వ వచనములో ఒక మాట ఉన్నది. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనములో ఒక మాట ఉన్నది. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరం ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు ఆయన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇందులో మొదటి మాటను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పునరుత్థానుడైన యేసుక్రీస్తుతో వారి ప్రయాణం సాగినది. మొదటి మాట, పునరుత్థానుడైన యేసుక్రీస్తుతో నడుచుట. పునరుత్థానుడైన యేసుక్రీస్తుతో నడుచుట. ఇక్కడ ఉన్న కొందరు, వారిలో 2 యేసుక్రీస్తు పునరుత్థానుడైన సత్యం యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో వారికి తెలియజేసిన కానీ వారు ఎరగనటువంటి వారుగా, వారు నమ్మనటువంటి వారుగా, వారు ఒక విస్మయానికి గురైన వారుగా ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు మన భాషల్లో మనం మాట్లాడుకోవాలంటే ఇవి సంతాప దినాలని ప్రకటించుకుంటాం. సంతాప దినాలని. ఇప్పుడు వారు కూడా అట్లాగనే, ఇప్పుడు ఎవరైనా ప్రముఖులు చనిపోతే వారిని గురించి ఏ విధంగా అయితే సంభాషిస్తామో, వారిని గురించి ఏ విధంగా అయితే మాట్లాడుకుంటామో, వారు చేసిన పనులను గురించి, వారు మాట్లాడిన మాటలను గురించి మనం ఏ విధంగా అయితే విచారం వ్యక్తం చేస్తామో, ఆ విధంగానే యేసుక్రీస్తు చేసిన పనులను బట్టి వారి మధ్యన ఉన్న పెద్దన్న పాత్రను పోషించి వారికి ఏది కూడా తక్కువ కాకుండా చూచిన యేసుక్రీస్తుని గురించి ఇప్పుడు వారు కూడా చింతాక్రాంతులై ఒక బాధతో యేసుక్రీస్తుని గురించి ఎమ్మాయి మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు వారి మధ్యన జరిగిన కార్యం. అయితే యేసే వారి మధ్యనకు వచ్చి వారిని ఆయనతో పాటు నడవసాగింప చేసిన దేవుడుగా ఉన్నాడు. బైబిల్లో మనం కొందరిని ఆలోచన చేస్తే దేవునితో నడిచిన వారు దేవుని చేత గొప్పగా ఆశీర్వదింపబడిన వారుగా ఉన్నారు. మొదటిగా ఆదికాండము 5వ అధ్యాయంలో మనకందరికీ సుపరిచితమైన వ్యక్తి, అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుకొని ఉన్నాం. వారిని గురించి ధ్యానించుకున్న వారం కూడా ఉన్నాం. హానోకు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. ఆయన 365 సంవత్సరములు బ్రతికి 65 సంవత్సరముల తర్వాత ఆయన కుమారులు కలిగిన వాడుగాను, ఒక సంపూర్ణమైన కుటుంబంగా ఆయన స్థిరపరచబడిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. 300 ఏండ్లు దేవునితో నడిచిన తర్వాత ఆయన ఎడల జరిగిన అద్భుతం ఒకటి, ఆయన మరణం చూడకుండా దేవుని చేత
కొనిపోబడనని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం ఆదికాండం 5వ అధ్యాయము 21, 22, 23, 24 వరకు దేవుని వాక్యం చదువుకుందాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయేనని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు అనుకుందాం, ఒకవేళ మనకేగాన మరణం సంభవిస్తుంది, మనం ఎట్లా ఒకరోజు చావవలసింది, మన చావు ఎట్లుంటుందో ఒకసారి మనం ఊహించుకుంటే జనరల్గా అనుకుందాం. బోరుబావులో పడితే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది కదా, వెంటిలేటర్ మీద ఉంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, యాక్సిడెంట్లో కారు నుజ్జైన దాంట్లో మనం ఇరకబడుకుని ఉంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఒకవేళ మనం కారడుగులో ఉండి నీళ్ళు లేకున్న పరిస్థితి ఉంటే, ఒకవేళ తలుచుకుంటే ఇమాజిన్ చేసుకుంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, దాన్ని తలుచుకుంటేనే భయం అనిపిస్తుంది కదా. కానీ ఈ వ్యక్తి దేవునితో నడిచినందున ఆయన మరణము చూడక కొనిపోబడనని దేవుని వాక్యం ఉన్నది. అంటే దేవునితో నడిచినప్పుడు కుటుంబం కూడా ఆయన ప్రమాణికము చేసుకొని తాను దేవునితో బలపరచబడుతూ అలాగునే తన కుటుంబాన్ని కూడా కాచుకొనిన వ్యక్తి హానోకు. దేవునితో నడుస్తూ తన కుటుంబాన్ని చక్కపెట్టుకున్న వాడుగా కూడా ఉన్నాడు. కాబట్టి సంగమా, ఈ ఉదయకాల సమయమున పునరుత్థానుడైన యేసుతో మన ప్రయాణం కొనసాగించిన వారంగా ఉంటే దేవుడు మన గమ్యాలను కూడా ఆయన సరిచేసి సరి అయిన త్రోవలో నడిచి సరి అయిన గమ్యంలోని మనల్ని ఉంచే దేవుడుగా ఉంటాడు. అదే ఆదికాండము 6వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మనకందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన మొదటిగా హానోకు, రెండవది నోవాహు. నోవాహు పాపము పండిన దినాలలో ఆయన దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు లోకం ఏ విధంగా అయితే పాడైందో అంతకంటే మునుపు మొదటి ప్రపంచం ఇంకా ఘోరముగా దేవుని దృష్టికున్నది. దేవుడు అన్నాడు, ఈ మనుషులను చేసినందుకు తన మనసులో నొచ్చుకొనెను, ఆయన కన్నీరు కార్చెను అని దేవుని వాక్యం ఉన్నది. అంటే అంత వావి వరుస లేకుండా బ్రతుకుతుంటున్న ఆదిమ ప్రపంచంలో ఉన్న మనుషుల మధ్య ఒకరు దేవునితో నడిచి తమ జీవితాన్ని కాపాడుకున్న వ్యక్తి ఆయనే నోవాహు. కింద 6వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట ఉన్నది, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించే నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద పడకుండా తుడిచివేయుదు. ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడను తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎంత మంచి శుభ సందేశమైన మాట. అంత పాపిష్టి జనముల మధ్య దేవునితో నడిచినందున పాపము తనకును తన కుటుంబానికి అంటుకోకుండగా దేవుడన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును కూడా పరిశుద్ధులుగా ఉండండి దేవుడు తెలియపరిచాడు. అంత పాపము ఎక్కడ చూసినా పేటరేగుచుంటున్న ఆ దినాలలో, ఇప్పుడు కదా అమెరికాలోనికి వెళ్తే లాస్ ఏంజెల్స్లో ఇంకా కొంత పేరుగాంచిన పట్టణంలో రోడ్డు మీదనే విచ్చలివిడి పాపం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మన భారతదేశంలో ముంబై రెడ్ లైట్ ఏరియాని తలుచుకుంటే పట్టపగలే పాపం. అటువంటి సందర్భం ఆ దినాల్లో ఉండినప్పుడు దేవునితో నడిచిన ఆ వ్యక్తి తన నడతలను శుద్ధి చేసుకొని తన కుటుంబాన్ని పరిశుద్ధతలోనికి నడిచిన వ్యక్తిగా ఉన్నందున అందరిలో ఆయన కుటుంబం మాత్రమే రక్షింపబడినది. సంగమ, ఒక వ్యక్తి మరణము లేకుండా కొనిపోబడితే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని రక్షించుకొని 8 మంది దేవుని చేత రక్షింపబడిన వారుగా ఉన్నారు. మరణం చూడకుండా అందరూ వరదల్లో కొట్టుకుపోతూ ఉంటున్నా, అందరూ 40 రాత్రులు 40 పగుళ్ళు వర్షంలో ఉండిన ఈ కుటుంబం అందులో ఉండకుండగా దేవుని చేత
రక్షింపబడింది. సంగమా, ఈ ఉదయకాల సమయమున మనము దేవునితో పునరుత్థానుడైన యేసుక్రీస్తుతో నడిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. మన నడతలను సరిచేసి, వంకర త్రోవలను ఆయన సరిచేసి సరి అయిన సమభూమిలోనికి సమభూమి అయిన ఆత్మలోనికి ఆయన నడిపించే దేవుడుగా ఉంటాడు. ఇప్పుడు ఎమ్మాయి మార్గంలో వారు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు వారితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు వారితో జరిగిన గొప్ప అద్భుతం, వారితో నడుస్తూ ఉన్నప్పుడు వారు గ్రహించలేదు. అప్పటికి వారి కన్నులు మూయబడినవని ఇదే 24వ అధ్యాయము 16వ వచనంలో చివరి లైన్లో ఒక మాట ఉంది, వారి కన్నులు మూయబడను అని. సంగమా, యేసుక్రీస్తుతో నడిస్తే మనకు ఆశీర్వాదం ఉంది. యేసుక్రీస్తుతో మన జీవితం కొనసాగించు వారముగా ఉంటే దేవుని ఆశీర్వాదం మనకుంటుంది. ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం. యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు, వారి మధ్యన ఉన్నప్పుడు, వారితో ప్రయాణించినప్పుడు జరిగిన ఒక అద్భుతం. యేసుక్రీస్తు లేపబడిన తర్వాత ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయంలో 4వ వచనం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. సూర్యోదయమగుచుంటుండగా యేసు ధరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమందున్న తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఈ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి లాగగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలను కనబడెను. మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా యేసును సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగాను. అది 183 గొప్పల చేత నిండి ఉండెను. యేసుక్రీస్తు మనతో ప్రయాణం చేస్తే మనకు అద్భుతం, మనకు ఆశీర్వాదం. యేసుక్రీస్తు మనం నడిస్తే ఆయన మన త్రోవలో, మన మధ్యన మనతో ఉంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడుగా ఉంటాడు. కాబట్టి సంగమ, పునరుత్థానుడైన యేసుతో మన ప్రయాణం కొనసాగించు వారంగా ఉంటే మనకు ఆకలి దప్పులు అనేటివి ఉండవు. లూకాసు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం, ఆయనతో ప్రయాణించుచుంటున్న వారికి, ఆయనతో నడుచుంటున్న వారికి, ఆయనతో జీవితం కొనసాగించుచుంటున్న వారికి దేవుడిచ్చుచున్నటువంటి కార్యాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సంగమా, ఆయనతో మనం నడిచే వారంగా ఉంటే, ఆయనతో మన జీవనం కొనసాగించు వారంగా ఉంటే మనకు ఏడుపును, దుఃఖమును, మనోవేదనను ఉండకుండా చేసే దేవుడుగా ఉంటాడు.
ఇప్పుడు యేసుక్రీస్తుతో వారి ప్రయాణము, వారి నడక కొనసాగించినందున ఈ లూకా సువార్త 24వ అధ్యాయము 31వ వచనం, వారికి కలిగిన ప్రయోజనం, యేసుతో వారితో నడుస్తూ ఉన్నప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఒకప్పుడు వారు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. కానీ ఆయనతో నడుస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయనతో సంభాషిస్తూ, ఆయనతో ప్రయాణం చేయుచుంటుండగా మోయబడిన వారి కన్నులు ఇప్పుడు తెరవబడినవిగా ఉన్నాయి. సంగమ, పునరుత్థానుడైన యేసుక్రీస్తు కార్యాలను చూచినా చూడనలని వారుగా ఉంటుంటున్న మన జీవితాల్లో యేసుక్రీస్తుతో మన ప్రయాణం కొనసాగించుచుంటున్న వారంగా ఉంటే ఆయన కార్యాలను చూచే దేవుడుగా, అంధత్వంతో మూతబడిన మన కన్నులను దేవుడు తెరిచి ఆయన కార్యాలను గ్రహించేటట్టుగా, ఆయన కార్యాలను చూచేటట్టుగా, ఆయనను గూర్చి గొప్పగా ధ్యానించేటట్టుగా చేయగలిగిన దేవుడు. అందుకని భక్తుడు ఒక చోట అంటాడు, రుచి చూచి నేను యెహోవాను ఎరిగితిని. 34వ కీర్తన 8వ వచనములో, 34వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కింద 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదవలేదు. సింహపిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువయ్యి ఉండదు అని దేవుడు తెలియపరిచిన మాట. భక్తుడు దేవుని రుచి చూచి తెలుసుకున్నవాడు. ఇప్పుడు దేవుని రుచిని ఈ ఎమ్మాయి మార్గములో నడుచుచుంటున్న ఇద్దరు కూడా తెలుసుకున్న తర్వాత వారి కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి సంగమ, ఒకప్పుడు ఇశ్రాయేలులైన యూదులను బట్టి యేసుక్రీస్తు అన్నమాట, మీరు సున్నం కొట్టిన సమాధులు కలిగిన స్వభావం వంటి వారు, మీరు చూచిన కానీ కూడా చూడనటువంటి వారుగా ఉన్నారు. మీ కళ్ళ ముందు ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక క్రియలు, ఇన్ని మహత్య కార్యాలు, ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నా మీ కంటికి కనపడవా అని దేవుడు వారిని ప్రశ్నించినాడు. ఇప్పుడు అదే సందర్భం ఇక్కడ ఉన్న ఎమ్మాయి మార్గంలో ఉన్న ఇద్దరి వ్యక్తుల మధ్య గ్రహింపు లేని వారు ఇప్పుడు గ్రహించేటట్టుగా యేసుక్రీస్తుతో నడిచిన తర్వాత వారి కన్నులు తెరవబడినాయి. కాబట్టి సంగమ, ఇంకా మనం అంధత్వంలో ఉంటే దేవుడు వాటిని కొట్టివేసి మంచి స్థితిలోనికి నడిపించి దేవుడు ఆయన కార్యాలను చూసి ఆయన చేత ఆశీర్వదింపబడే వారంగా ఉందామని మనవి చేస్తూ ఉంటున్నాం. రెండవ మాటను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా యేసుతో నడిచిన వారు, రెండవది యేసుతో సంభాషించిన వారు. రెండవది యేసుతో సంభాషించిన వారు అంటే యేసుతో మాట్లాడిన వారు, యేసుతో ముచ్చటించిన వారు, యేసుతో వారి జీవనాన్ని వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆయనతో సంభాషించిన సందర్భం 14వ వచనములో ఉన్నది. జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెనని దేవుని వాక్యం ఉన్నది. ఇప్పుడు వారు దేనిని గురించి సంభాషిస్తూ ఉన్నారు, దేనిని గురించి మాట్లాడుతూ ఉంటున్నారు అనంటే, ఒకవేళ మన మాటల రూపకంగా అయితే మనం ఏదైనా సమస్య జరిగితే, ఏదైనా అనుకోని పరిస్థితి జరిగితే, ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు ముసలమ్మ ముచ్చట్లు కల్పనా కథలు కలిగి మాట్లాడే వారంగా ఉంటాం. అదట్లా, ఇది ఇట్లా, ఆ పరిస్థితి ఇట్లా, ఈ పరిస్థితి ఇట్లా అని. కానీ యేసుతో వారు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు వారి ముగ్గురు మధ్య జరిగిన ఆత్మీయమైన సంభాషణ, ఈ సంగతులను గురించి వారు మాట్లాడుకొనుచుంటుండగా, ఏ సంభాషణ, ఏ సంగతులు? ఆయన బ్రతికి ఉన్నప్పుడే అనేక మార్లు ఆయన తెలియచేయబడ్డాడు. ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఆయన సిలువ వేయబడతాడు, ఆయన దొంగల చేతికి అప్పగింపబడతాడు, తిరిగి 3వ దినమందు లేపబడతాడు. ఏనే కాదు,
కొంతమంది పాత నిబంధనలో ప్రవక్తలు కూడా మాట్లాడిన సందర్భాన్ని దేవాది దేవుడు ఇక్కడ వారికి తెలియపరుస్తున్న సందర్భం. కాబట్టి సంగమ, మనము అనునిత్యము దేవునితో సంభాషించే వారముగా, అనునిత్యము ఆయనతో మాట్లాడే వారంగా ఉంటే మనం సరిచేయబడతాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము ఒక మాట ఉన్నది, 2వ వచనం, దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించాలని. కీర్తనలు 1వ కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆయన గురించి ధ్యానిస్తే ఏమవుతుంది? ఆయన గురించి తెలుసుకుంటాం, ఆయన గురించి మరి ఎక్కువ తెలుసుకుంటాం. ఆయన ఎంతటి మహోన్నతుడో, ఎంత కృప కలిగిన వాడో, ఎంత దయ కలిగిన వాడో, ఎంత వాత్సల్యం కలిగిన వాడో, ఎంత ప్రేమపూర్ణుడో ఆయన గురించి మరి ఎక్కువ తెలుసుకుంటాం. ఇప్పుడు చదవకుండగా ఊరికనే ఉంటే ఆయనను గురించి అంతగా తెలుసుకోలేం కదా, అంతగా ఆయనను గురించి తెలుసుకోలేం. ఎప్పుడైతే ఆయన గురించి ధ్యానిస్తామో ఆయనను గురించి ఎక్కువగా తెలుసుకుంటాం, ఆయనకు ఇంకా ఎక్కువగా దగ్గర అవుతాం. ఆయనతో భగవంతునికి భక్తునికి అనుసంధానమైన భక్తి ఇద్దరి మధ్యన మంచి సత్సంబంధం కలిగి ఉంటుంది. ఆయనతో ఎప్పుడైతే మనం సంబంధం కలిగి సంభాషిస్తామో మన జీవితంలో కూడా ఆయన పనిచేసేవాడుగా ఉంటాడు. మనం ఆయనను గూర్చి ధ్యానించే వారంగా ఉంటే ఆయన మన జీవితంలో మనలో ఉన్న తప్పులను ఎత్తి చూపుతూ సరిచేసే దేవుడుగా ఉంటాడు. బైబిల్లో ఒక మాట ఉన్నది, ఆయన వాక్యము సాకలివాని సబ్బు వంటిది అని. ఒకసారి మలాకి గ్రంథము 3వ అధ్యాయం, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం దేవుని 2వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. చాలు సగమా, ఆయన గురించి ధ్యానిస్తే మనలో ఉన్న సాకలివాని సబ్బు వంటి వానిగా ఉండి మన పాప మరకలను తీసివేసే దేవుడుగా ఆయన ఉంటాడు. మనలో ఉన్న మణిలాన్ని తీసివేసే దేవుడుగా ఉంటాడు. మనము ఎక్కడ దేవునికి దూరంగా ఉండి, ఎక్కడ దేవునికి దూరంగా ఉండేటట్టుగా చేస్తున్నాయో వాటిని తీసివేసి దేవునికి దగ్గరగా ఉండేటట్టుగా చేసే దేవుడు. మనం ఎప్పుడైతే ఆయనతో సంభాషించే వారంగా ఉంటామో మనలో ఉన్న నిలువెచ్చని జీవితాలను దేవుడు తొలగించే దేవుడుగా ఉంటాడు. బైబిల్లో మాట ఉన్నది, నువ్వు చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు. నువ్వు నిలువెచ్చనగా ఉంటే దేవుడు అంటాడు తన వాక్య రూపకంగా నీ ముఖం మీద ఉమ్మివేయబడుతుంది. అటువంటి పరిస్థితి దేవుని సంఘముగా పిలువబడుతుంటున్న మనం అట్టి పరిస్థితిని మనం తెచ్చుకొనక దేవుని వాక్యము చేత ఆయన రక్తము చేత కడబడిగిన వారముగా ఉండాలి తన వాక్యము చేత. కాబట్టి సంగమా, ఆయనను గురించి సంభాషించుచు ధ్యానించుచు నిత్యము మాట్లాడుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడే దేవుడుగా ఉంటాడు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. నా జీవితంలో జరిగిన సందర్భం ఒకటని మీకు తెలియపరుస్తూ ఉంటున్నా. ఒకసారి కీర్తనల గ్రంథం 31వ కీర్తన, కీర్తనలు 31వ కీర్తన. చాలు, నేను చెప్తా 2021 మార్చి 2వ వారం, ఏప్రిల్ 23, 24, 25వ తారీఖులో చర్చ్ డెడికేషన్ పెట్టుకొని ఉన్నాం. అప్పుడు మేబీ సెకండ్ కరోనా వేవ్ టైంలో ఉన్నాం.
మనమందరం. అట్టి సందర్భంలో అంటే ఫస్ట్ ముగించబడింది, ఇంకా మళ్ళీ కొద్ది రోజులైతే సెకండ్ లాక్డౌన్ కూడా పడే సందర్భంలో ఉన్నాం. అప్పుడు ఆ సందర్భంలో మూతబడిన ప్రార్థన మందిరాలు మరలా తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత కొంత సంఘములో నేను సమస్య ఎదుర్కొంటున్నా. చర్చి ఉదయకాలం ఆరాధన అయింది, 6 o'clock అయిపోయింది, 5 to 6. ఆ తర్వాత విశ్వాసులు మందిరాన్ని ఊడుస్తూ ఉన్నారు, తోడుస్తూ ఉన్నారు. నేను మామూలుగా సండే కొరకు సిద్ధపడతా ఉంటున్నా. ఆ తర్వాత షేవింగ్ చేసుకుంటున్నా. ప్రభువా, నేనైతే అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు కొన్నిసార్లు చాలా ఘోరంగా ఉంటాయి. ఇంకా అది మామూలుగా, ఎందుకంటే మేము పేడ్ ఆర్టిస్టులం కాబట్టి మాకు తెలిసి అది ఇంకేమన్నంటే కొందరు పట్టినట్టు నోరు మాట్లాడతారు. నువ్వు కూల్ చేసుకొని పోవాలి, నువ్వు బతకనికి వచ్చినావు, బతికిపోవాలి, అంతేగాని మా ముందర ఎక్కువ మాట్లాడకనంటారు మమ్మల్ని సేవకులను. అంతే కదా, మీ జీతం తీసుకుంటున్నందుకు కొన్నిసార్లు మీరు ఏ మాట అన్నా కానీ కూడా మేము పడాల్సిందే. మేము అన్నీ సమర్పించుకొని, మా చదువులు వదులుకొని, మాకున్న పరిస్థితులు వదులుకొని అన్నీ వచ్చినా మేము ఇక్కడికి కొన్నిసార్లు మీ వద్దకు వచ్చినప్పుడు కొన్ని అనరాని మాటలు కూడా అనిపించుకుంటాం, తిట్టించుకుంటాం. ఆఖరికి మళ్ళీ మీ కోరిక మేము ప్రార్థన చేస్తాం కదా. అటు సందర్భం నాకు కూడా ఎదురైంది. అప్పుడు ఇంకా చాలా ఘోరంగా విన్నా. వాడేవాడిచే అంటే ఇంకా ఊరు మాటలు వేరేగా ఉంటాయి. వాడేవాడిచే మన ఊరి మీద పెత్తనం, ఈరోజు ఉంటాడు రేపు పోయితోడు, మనం ఊర్లో ఉండతలు, మనం శాశ్వతంగా ఉండతలు, మనం ఒక్కటి ఉండాలి, మనమంతా ఒక్కటి, ఆ మంచి కొరకు ఎందుకు కొట్లాడాలి, ఆ మంచి చెప్పినది ఎందుకు తినాలి అని ఇట్లా కొన్ని ఇంకా వేరే కూడా కొన్ని వల్గర్ లాంగ్వేజ్ కూడా ఉపయోగింపబడింది. అప్పుడు అనుకున్నా, ప్రభువా, నాకు అవసరమా? 3 సార్లు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి నెట్టే వద్దనుకున్నా. ఈ పరిస్థితుల్లో నేను వినయాలతో మాటలు పడడం ఏంది, నాకు అవసరమా అని నేను నా మట్టుకు నేను మనసులో అంతరంగంగా ఏడ్చుకుంటున్నా, షేవింగ్ చేసుకుంటా. నాకు వద్దు, నాకు సేవనే వద్దు, ఇంకా నేను ఇట్లా ఉంటే నాకు కాదు, ఈ మాటలు నేను వినలేను, నీ సేవ చేయాలి, మళ్ళీ వినయాలతో నేను మాట్లాడాలా అని నా మనసులో నేను అంతరంగంగా మాట్లాడుతూ అట్లనే మనసులో దుఃఖం పట్టలేక ఏడుస్తూనే ఉన్నా. అప్పుడు ఈ 31వ కీర్తన నాతో మాట్లాడుతూ ఉంది. ఈ 31వ కీర్తన నాతో మాట్లాడుతుంది. లిటరల్గా 31వ కీర్తన తీసి చదువు, నేను నీతోనే మాట్లాడుతూ ఉన్నానని నాకు అప్పుడు తెలుస్తలేదు. అంటే నా వ్యక్తిగతంగా నా మనసు ఇవన్నీ చూసినావులే పక్కకు, అంటే లిటరల్గా ఒక శబ్దం మాట్లాడుతుంది, ఒక వాయిస్ మాట్లాడుతూ ఉంది చెవు దగ్గర. నువ్వు వెళ్ళి 31వ కీర్తన చదువు, అది నీ కొరకే అని. తర్వాత నేను ఏ పరిస్థితినైతే నేను తలుచుకొని బాధపడతా ఉన్నానో ఈ 31వ కీర్తన అంతయు నా విషయాన్ని బట్టే ఉంది. ఆ తర్వాత 13వ వచనంలో తీయంగానే నాకు కనపడిన, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినపడుచున్నది, నలుదిశలకు నాకు భీతి కలుగుచున్నదని మాట తీయంగానే అది కనపడింది. ఆ తర్వాత చదివిన తర్వాత 20వ వచనము నుండి ఇంకా తర్వాత ఆ వాటను నెమరేసుకుంటున్నా. మనుషులు కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నాను, వాక్హలము మాన్పి వారి గుడారములో దాచుచున్నాను. ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక అని దేవుని మాటలు ఉన్నాయి. 23వ వచనంలో కూడా, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడు, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును, యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండిడి అని ఆ మాటలను బట్టి దేవుడు ఎంతో గొప్పగా చేసిన కార్యం. 19వ వచనం కూడా, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి ఉన్నాడంటే, ఆయనతో అనుసంధానం కలిగిన జీవితాన్ని బట్టి ఆయన సెకండ్ కరోనా వేవ్లో
దాదాపు 3 రోజులకు 20,000 మందిని పోగు చేసినాం. భుజాల మీద వేసుకున్నా. అంటే నేను మీ కాడికి వచ్చిన తర్వాత పెద్దగా అయినా మీటింగ్లు చేస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు అని ఎప్పుడు అనుకోకండి. నేను మీ కాడికి రాక మునిపై 5-6 పెద్ద ఓపెనర్ మీటింగ్స్ చేసిన. జాన్ వెస్లీతో, శామ్యుల్ కర్మేజుతో, శామ్యుల్ జేహూతో, ఇంకా ఇంటర్నేషనల్ స్పీకర్స్తో. అయితే దేవుడు ఆయన దాచి ఉంచిన మేళ్ళు ఏప్రిల్ 25వ తర్వాత ఎవరైతే నన్ను అన్నారో వారి చేతులు పట్టుకొని వచ్చి తప్పైంది మమ్మల్ని క్షమించండి. అప్పుడు నోరు ఉండబట్టుకోలేక మాట్లాడినాం. కానీ ఇంత గొప్ప జరుగుతుందని మేము ఎప్పుడు కూడా ఊహించలే, కలలో కూడా ఊహించలే. ఇప్పుడు మా గురించి ఇప్పుడు వాస్తవానికి సెకండ్ కరోనా వేవ్ 23వ తారీఖు ఇంకా స్టార్ట్ అయ్యింది. అప్పుడు పోలీస్ అన్నాడు 40 మందితోనే మీరు కార్యం జరిపించుకోవాలని. ఇక్కడ నుంచి కొందరు, గద్వాల నుంచి కొందరు డిఎస్పీకి తెలియపరచడం ఆడ జరుగుతుంది, ఆఫ్ చేయాలని. లోకల్ ఉన్న ఎస్ఐ సంతోష్ గారు వచ్చి అడ్డుపడుతున్నాడు. ప్రార్థన చేసినాం. దేవుడు ఆ 3 రోజుల్లో 20,000 మందిని గ్యాదర్ చేసినాం. ఒక్కరికి కూడా కరోనా రాలే. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నవారు తెలియపరిచిన మాట, మీ దేవుడు ఎంత గొప్పవాడు. పెండ్లికి వెళ్ళినా కానీ కూడా ఎవరికో కరోనా సచ్చిందని తెలిసిన. ఇన్ని వేల మంది కూడితే కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఇది మీ దేవుడు చేసిన కార్యం. ఆ తర్వాత ఏమైందనంటే ఎవరెవరైతే నోరుండ పట్టుకోలేక మాట్లాడారో ఒకడు మీటింగ్ చూడకుండానే హాస్పిటల్ పాలే. 26వ తారీఖు వచ్చే మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకడు హాస్పిటల్ హార్ట్ స్ట్రోక్ వచ్చి దాదాపు 3 లక్షలు ఖర్చు చేసుకొని వచ్చే, ఒకడు షుగర్ ఎక్కువై 2 తొడలు గోపించుకొని వచ్చే. అట్లా జరిగింది కార్యం. అది అంటే దేవుని కార్యం. అది అంటే మనం ఆయనతో అనుసంధానం కలిగిన భక్తి జీవితం ఉంటే దేవుడు మనతో మాట్లాడి ఆయన దాచి ఉంచిన మేలును గొప్పగా చేసే దేవుడుగా ఉంటాడు. ఆ తర్వాత దేవుడు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికి 13వ మీటింగ్, మే నెలలో 3 మీటింగ్లు చేయనై ఉన్నాం. దేవుడు తన కార్యం చేస్తాడు. పునరుత్థానుడైన యేసుక్రీస్తుతో మనం మంచి సత్సంబంధమైన జీవితం కలిగి ఉంటే దేవుడు మన ఎడల అద్భుత కార్యాన్ని చేయించే దేవుడుగా ఉంటాడు. ఇప్పుడు వారు సంభాషిస్తున్నందున మూతబడిన వారి కన్నులు మూయబడినాయి, ఇప్పుడు తెరవబడినాయి. యేసుక్రీస్తుతో, పునరుత్థానుడైన యేసుక్రీస్తుతో సంభాషించుచున్నందున 32వ వచనం దానికి పర్యవసానం. ఆయనతో సంభాషించినందున 32వ వచనములో కరిగిన ఒక మాట, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆయనతో సంభాషించినందున ఇప్పుడు వారి హృదయములు మండినవిగా ఉన్నాయి. అంటే అప్పుడు వరకు పిరికితనం కలిగిన వారుగా ఉన్నారు. అప్పుడు వరకు భయంతో బిక్కుబిక్కుమంటున్న వారుగా ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారితో మాట్లాడడం ప్రారంభించారో, ఎప్పుడైతే దేవునితో వారు మాట్లాడడం ప్రారంభించారో, ఇప్పుడు దేవుని ఆత్మ వారి హృదయాన్ని మండించుచున్నదిగా ఉన్నది. ఇప్పుడు వారికి వారు ఓపెన్ అప్ అవుతున్న వారుగా ఉన్నారు. 39వ కీర్తన దావీదు కూడా ఒక మాట అంటాడు. 39వ కీర్తనల్లో 39వ కీర్తనలు 39వ కీర్తన 3వ వచనం, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని, యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. పైన ఉన్న 2 మాటలను బట్టి ఇప్పుడు దేవునితో ధ్యానించుచున్నప్పుడు ఆయన హృదయము మండినదిగా ఉన్నది. ఇప్పుడు దేవునితో సంభాషించుచున్నందున, పునరుత్థానుడైన యేసుక్రీస్తు సంభాషించుచున్నందున ఇప్పుడు వీరి హృదయము మండింది. అంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయుట కొరకై వారి హృదయం వారిని ప్రేరేపిస్తుంది. దేవుని కొరకై మంచి పనులు చేయడానికి వారి హృదయం వారిని ప్రేరేపిస్తూ ఉన్నది. సంగమ, పునరుత్థానుడైన యేసుక్రీస్తుతో మన ప్రయాణము, మన సంభాషణ ఉన్నట్లయితే దేవుడు మన హృదయాలను మండించే దేవుడుగా ఉంటాడు. దేవుడు మన హృదయాలను
తెరిచే దేవుడుగా ఉంటాడు. మూడవ మాటను దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మూడవ మాటను దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మూడవ మాట 27వ వచనం, 28వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 28వ వచనం. అంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లుగా అగుపడగా వారు సాయంకాలం వచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన్ను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇప్పుడు మూడవది, మొదటిగా దేవునితో నడిచిన వారు, రెండవది యేసుతో పునరుత్థానుడైన యేసుతో సంభాషించిన వారు, మూడవది పునరుత్థానుడైన యేసుతో సహవాసం చేస్తున్న వారుగా ఉన్నారు, ఆయనతో గడిపిన వారుగా ఉన్నారు, ఆయనతో ఒక దినం ఉండిన వారుగా ఉన్నారు, ఆ రాత్రి వారితో నివాసము చేసిన దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనతో నివాసం చేస్తామో, ఆయనను మన మధ్యన ఉంచుకుంటామో, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వరకు మనకు బాగుగా సుపరిచితమైన వాక్య భాగం. మార్తా మరియలు. ఇక్కడ ఒక సహోదరి ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఆధ్యాత్మికతలో దేవుని మాటలు బహుగా వింటున్నది. ఇంకొక సహోదరి ఇప్పుడు పనిపాటలతో దేవునికి కొంచెం దూరంగా ఉన్నది. కానీ ఎప్పుడైతే దేవుడు వారితో సహవాసం చేసి, మార్తా, ఈమె ఉత్తమమైనది ఎన్నుకున్నది, నీవు దానిని పొందుకోలేకపోతా ఉన్నావు అని దేవుడు అన్నప్పుడు 40వ వచనం, 10వ అధ్యాయం 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవికనైనను పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునితో సహవాసం చేస్తే ఇప్పుడు సరిచేయబడతాం. ఇప్పుడు మార్త సరిచేయబడలేదు, పనులతో ఎంతో భారం కలిగినదిగా ఉన్నది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆమె ఉత్తమమైనది ఎన్నుకున్నది. అంటే దేవుడు ఒకరిని కూడా తప్పిపోవుట ఆయనకు ఇష్టం లేదు. ఒక పాపి భూమి మీద రక్షింపబడుట పరలోకములో వేవేల దూతలు సంతోషిస్తాయనంట. ఇప్పుడు మార్త కూడా ఆయనతో సహవాసం చేస్తుంటున్న జాబితాలో ఉండడానికి దేవుడు ఇష్టపడి ఇప్పుడు ఆమెను సరిచేయబడ్డాడు. ఇప్పుడు ఆమె దేవుడితో సరిచేయబడింది. ఇప్పుడు తర్వాత ఆ సహవాసములో ఆమె కూడా ఉన్నది. సంగమా, ఆయన సహవాసములో మనం ఉండినట్లయితే సరిచేయబడతాం. ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేయు వారంగా ఉంటామో మనము వెలిగింపబడతామని కూడా వాక్యం ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 39, 40, 41 వచనం దేవుని వాక్యం చదువుకుందాం. యేసు, యోహాను సువార్త 4వ అధ్యాయము 39, 40, 41 వచనం. యేసు చెప్పినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊర్లోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టిగాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాను. సుకారు అనే ప్రాంతం ఒకప్పుడు చీకటి కలిగినది. ఎప్పుడైతే ఆయన వారితో సహవాసం చేశాడో సుకారు అనే పట్టణం అంతా ఇప్పుడు వెలిగింపబడినది. సంగమా, పునరుత్థానుడైన యేసుక్రీస్తు మన సహవాసం చేయువారంగా ఉంటే చీకటిగా ఉన్న మన బ్రతుకులు, చీకటిగా ఉన్న మన జీవితాలు, చీకటిగా ఉన్న మన కాలనీలు, చీకటిగా ఉన్న మన గ్రామాలు, చీకటితో నింపబడిన అంతరంగ హృదయం వెలిగింపబడుతుంది. ఇప్పుడు
సమరయులలో సుకార్ అనే పట్టణం వెలిగింపబడింది. దేని ద్వారా? ఆయన సహవాసం చేయడం ద్వారా, ఆయన వారితో మాట్లాడడం ద్వారా, ఆయన వారితో ఉండడం ద్వారా ఆ గ్రామమే ఇప్పుడు యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి వారు దేవుణ్ణి తెలుసుకున్న వారుగా ఉన్నారు. ఆ విధంగా ఉండినందునే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? మంచి సమరయుడని ఆ గ్రామానికి పేరున్నది కదా. ఇప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు, ఇంకక్కడ బాటసారు వచ్చాడు, కానీ అక్కడ కనకరించిన వారెవరు? మంచి సమరయుడు. అంటే దేవుని వాక్యం 2 రోజులు విన్నారు, కానీ దేవుడు మంచి సమరయుని గురించి బైబిల్లో వ్రాయబడింది. సంగమా, ఇప్పుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తుతో వీరు నడిచి ఆయనతో సంభాషించి ఆయనతో సహవాసం చేసినందున వారికి కలిగిన ప్రయోజనం 3వది 46వ వచనంలో ఉన్నది. 45వ వచనంలో చివరి మాట, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. ఒకప్పుడు కన్నులు మూయబడ్డాయి, ఇప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి నడిచిన తర్వాత. ఒకప్పుడు ఆయనతో సంభాషించిన తర్వాత వారి హృదయాలు మండినవిగా ఉన్నాయి, ఇప్పుడు వారి మనసు కూడా తెరవబడింది. ఇప్పుడు అంటే వారు ఓపెన్ అప్ అవుతా ఉన్నారు. ప్రభా, నీ కొరకు మేమేం చేయాలి అంటే, అప్పటి వరకు వారు తెలుసుకోలేని కండిషన్స్లో ఉన్నారు. అంతయు తెలుసుకున్న తర్వాత వారు మనసులు కూడా తెరవబడ్డాయి. మూయబడిన సమాధి ఏ విధంగా అయితే ఉన్నదో, మూయబడిన సమాధి ద్వారం ఏ విధంగా అయితే తెరవబడినదిగా ఉన్నదో, ఇప్పుడు వారి మనసులు కూడా తెరవబడ్డాయి. తెరవబడిన వారు అత్యానందముతో ముందు కొనసాగిన సందర్భం ముందుగా ఉన్నది. 46వ వచనం, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములో ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. వారి మనసు తెరవబడిన తర్వాత దేవుడు ఆశీర్వాదకరమైన మాటలు దేవుని పని వారికి అప్పచెపుతా ఉన్నాడు. ఎప్పుడు వారు మనసు తెరవబడిన తర్వాతనే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనములో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటింపు. ఇప్పుడు మూయబడిన కన్నులు తెరవబడ్డాయి, ఇప్పుడు వారి హృదయములు మండినాయి, ఇప్పుడు వారి మనసులు తెరవబడ్డాయి. ఇప్పుడు సంపూర్ణంగా వారు యేసుక్రీస్తును నమ్మిన తర్వాత మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించననే భారాన్ని దేవుడు వారికి దయచేసినాడు. కాబట్టి సంగమా, ఇది పునరుత్థానం అయిన దేవునిలో వచ్చిన గొప్ప సందేశం. కాబట్టి మనము కూడా పునరుత్థానుడైన యేసుతో నడుస్తూ, పునరుత్థానుడైన యేసుతో సంభాషిస్తూ, పునరుత్థానుడైన యేసుతో సహవాసం చేస్తే శిష్యులైన వారి కన్నులను తెరిచిన దేవుడుగా ఉన్నట్టు, శిష్యులైన వారి హృదయములు మండించినట్టు, శిష్యులైన వారి మనసులను తెరిచినట్టు, మనల్ని కూడా మన కన్నులను, మన హృదయాలను, మన మనసులను తెరచి దేవుడు తన పని కొరకై మనల్ని వాడుకొనును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. అందరూ దేవుని సహాయాన్ని కోరిక ఎదురు చూద్దాం. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు మన కొరకు 2000 సంవత్సరాల క్రిందట ప్రాణం పెట్టి ఉన్న దేవుని గురించి, పునరుత్థానుడైన యేసుక్రీస్తుని గురించి దేవుని మాటలు ధ్యానించుకున్నాం. పునరుత్థానము లేకపోతే క్రైస్తవ సంఘానికి పునాది లేదు. పునరుత్థానం లేకపోతే మన విశ్వాసానికి విలువ లేదు. పునరుత్థానం లేకపోతే సువార్తకు విలువ లేదు. పునరుత్థానమే లేకపోతే మనము నమ్ముట ఆవశ్యకం. కాబట్టి సంగమ, పునరుత్థానం ఉండినందున ఆయన పునరుత్థానము చేత సంఘపు పునాది ఏర్పరచబడినది. ఆయన పునరుత్థానం మీద క్రైస్తవ పునాది కట్టబడినది. ఆయన పునరుత్థానం మీదనే క్రీస్తు సువార్త ప్రకటింపబడినది. ఆ సువార్తని ఈరోజు గద్వాల పట్టణానికి 84 సంవత్సరాల కిందట మన మధ్యకు వచ్చినది. ఆయన మనన పునరుత్థాన సువార్త. ఒకవేళ ఆయన లేపబడకపోతే, ఆయన మరణమును జయించకపోతే, మృత్యుంజయుడు కాకపోతే, లోకము కొలుస్తున్నట్లుగా గుడ్డి అయిన వారి వలె మనము కూడా 3 కోటి దేవతల్లో, దేవుణ్ణిలో ఆయన కూడా ఒకడని కొలిచేవారు కాదు.
ఆయన ముక్కోటి దేవతల్లో దేవుళ్ళలో ఒకడైన వాడు కాదు, ఆయన స్పెషల్. ముక్కోటి దేవతలు దేవుళ్ళు అయిన వారు చనిపోయి మరణించిన వారే, కానీ తిరిగి లేపబడిన వారు ఒక్కరే ఒక్కరు, ఆయనే యేసుక్రీస్తు. ఆయనే వారి కన్నులు తెరిచింది, ఆయనే వారి హృదయాలు మండించింది, ఆయనే మరలా వారి మనసులను తెరిచినది. మూయబడిన సమాధిని తెరిచినట్లుగా మూయబడిన వారి హృదయాలను ఇప్పుడు దేవుడు తెరచి దేవుని పని కొరకై వారిని అభిషేకించి, మీరు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి, నాకంటే ఎక్కువగా గొప్ప కార్యాలు మీరు చేయుదురని దేవుడు వారితో అన్నమాట. సంగమా, ఒకసారి జ్ఞాపకం చేద్దాం. ఆ పునరుత్థానుడైన దేవుడు సజీవుడుగా ఉండి ఆయన నీతో నాతో ఇంకనూ మాట్లాడుచున్న దేవుడు. అపోస్తుడైన పౌలుతో మాట్లాడినట్టుగా సౌలుగా ఉండినప్పుడు నీవు మారడానికి ఇష్టపడితే నీతో మాట్లాడడానికి ఇప్పుడు కూడా ఆయన సంసిద్ధుడే, పునరుత్థానుడైన దేవుడు. ఒకవేళ ప్రభా ఆత్మీయ నేత్రములు లేక నేను మోయబడిన గుడ్డితనంతో అంధత్వంతో ఉంటే ఆత్మీయ మనోనేత్రములు నాకు దయచేయి ప్రభా, ఎమ్మాయి మార్గ అనుభవం నాకును కూడా దయచేయని. ప్రభా, ఎన్నోసార్లు నీ వాక్యం విన్నా నా హృదయం మండింపబడలేదు. నీ పునరుత్థాన మాటల చేత నా హృదయం మండాలి, నా హృదయం తెరవబడాలి. నీ కొరకు గొప్ప కార్యాలు చేయటం, నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చట కొరకై నీవు చేసిన గొప్ప కార్యాలు నాలో ఉన్నాయి, దాచుకోక అనేకుల అన్యులకు తెలియపరిచి నీ రక్షణ భాగ్యములోనికి నడిపించే కృపను మాకు దయచేయి ప్రభు అని దేవుని సహాయాన్ని కోరుకుందాం. మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమున నీ పునరుత్థానపు సందేశపు మాటలు విన్నాం ప్రభు. ఇటు మాటలు ఇంకా 2-3 వారాలు ధ్యానించుకొని అయ్యింటుండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకొనుచున్నాం ప్రభు. వారు నీతో నడిచినప్పుడు వారి కన్నులు తెరవబడినట్లు, వారు నీతో సంభాషించినప్పుడు వారి హృదయాలు మండినవి ప్రభా. వారు నీతో సహవాసం చేసినప్పుడు వారి హృదయములు తెరవబడ్డాయి ప్రభు. అట్టి భాగ్యము, ధన్యత మాకందరికీ కూడా దయచేయమని వేడుకొనుచున్నాం. నీకు వందనాలు. నీ పని కొరకై, నీ సువార్త కొరకై ప్రభా మా ఆత్మలను పురుకొల్పుటకు సహాయం చేయండి ప్రభా. మేము బహిరంగంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సువార్త చేయలేకపోయినా మా జీవిత విధానమే వారి సువార్త కరపత్రాల ద్వారా మార్చబడటం, మా జీవిత విధానాల ద్వారా క్రీస్తు అయిన నిన్ను, కలవరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుని నిన్ను ప్రభా వారికి కనపరిచే విధానాన్ని దయచేయమని వేడుకొనుచున్న. మాలో ప్రేమను, మాలో సహాయ గుణమును, మాలో ఆప్యాయతను, మాలో క్షమించే గుణమును, మాలో ఆదరించే గుణమును ప్రభా ఇతరులకు చూపించేటట్టుగా చేయమని వేడుకొనుచున్న. ఇది క్రీస్తు నేర్పిన బోధ అయి ఉన్నదని ప్రభా అన్య సమాజం గ్రహించి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించే కృపను, భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్న. ఈ మాటలు విన్న తర్వాత ప్రభా వారు ప్రార్థన చేసుకొని బయలు వెళితే ఒక ప్రసంగం చేస్తే 3000 మంది, ఒక ప్రసంగం చేస్తే 5000 మంది ప్రభా. పాపులైన వారు అనేకులు నీ యొద్దకు వచ్చినారు. మరణ చేయగలిగిన వారు, రోగం చేత మంచములు పడిన వారు, వారి నీడ తాకంగానే, వారి మాట వినంగానే లేచి ప్రభా దిగ్గున నడవసాగినట్లుగా చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నిన్ను నమ్మితే మా యెడల కూడా ఇటు కార్యాలు చేసి నీ సువార్తను ప్రకటించే వారినిగా చేయుటకు సహాయము చేయమని వేడుకొనొచ్చు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.